వాడికి చెస్ ఆడటం నువ్వు నేర్పించావా? లేదే. ఇంకెంతసేపు తాతయ్య త్వరగా ఆడు. రేయ్, ఎవరితో ఆడుతున్నావురా? తాతయ్యతో. ఏడు తాతయ్య? ఇదిగో అక్కడ కూర్చున్నాడు. ఎక్కడా? ఇక్కడ. ఇంకోసారి తాతయ్య అన్నావు అంటే పడతాయి నీకు. వెళ్ళు వెళ్ళి ఆ బ్యాట్ తీసుకుని రా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదాం. నేను నీతో ఆడను పో. వికయ్ వికయ్ వికయ్. చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా? మరి ఇంకెలా మాట్లాడతారు? వికీ వికీ. డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ. దట్స్ బికాస్ హీ లవ్స్ యు సో మచ్ బేబీ. నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి. వికీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్? దా. హాయ్ ఆంటీ. హాయ్ వికీ. మమ్మీ మీకు బాక్స్ ఇచ్చిరమ్మంది. థ్యాంక్ యూ. రా లోపలికి రా. ఏంటి స్కూల్ కి హాలిడేనా ఇవాళ? లేదంటే నేనే స్కూల్ కి హాలిడే ఇచ్చేసాను. అంటే నేను అంకుల్ ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకోవచ్చా? ఓకే, వెళ్ళి ఆడుకో. హాయ్ రాజు, నువ్వు కూడా ఆడతావా? అదిగో బ్లూ కార్ నీది, పోలీస్ కార్ నాది. నీకు ఆడటం రాదా రాజు? అలా కాదు, స్లోగా ఆడు. నా కార్ని గుద్దకు. కార్లు గుద్దదని చెప్పానా? నువ్వు నాతో ఆడచ్చు పో. వికీ 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 వికీ. మమ్మీ 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 వికీ. మమ్మీ రేయ్, రేయ్, అక్కడికి వెంట్రా. లేదు మమ్మీ. నేను దింపుతాను వాడిని. నువ్వు నిచ్చెన పట్టుకో. పట్టుకో మమ్మీ. రేయ్, చేయి పట్టుకోరా. మెల్లగా. ఆ చేయి కాదు, ఈ చేయి. మెల్లగా. దిగు. మెల్లగా మెల్లగా దిగు. అసలు నువ్వు ఫ్యాన్ ఎందుకు ఎక్కావరా? నిన్న ఎక్కలేదు మమ్మీ. కెప్టెన్ రాజేను కొట్టెక్కిచ్చాడు. రాజు గీజు అని అబద్ధాలు చెప్పావు, చంపేస్తాను. పదింటికి. సారీ మోహిని. ఇట్స్ ఓకే. అసలు స్కూల్కి వెళ్ళకుండా నువ్వు డాడీ రాను బాగా పడతాయి నీకు. ఏ అంత భయపడుతూ ఆ సినిమా చూడేందుకు ఛానల్ మార్చేస్తా. నేను చూడాలి. టిపికల్ లేడీస్. హారర్ సినిమాలంటే భయం, కానీ అవే చూస్తారు. మోహిని, నీకంతగా భయపడాలనిపిస్తే కాసేపు ఆ టీవీ ఆఫ్ చేసి మీ అత్త మొహం చూడు. భయంతో పాటు జ్వరం కూడా వస్తుంది. చిన్నప్పుడు నువ్వు బాగా కోతివా? ఏ చెట్లు పుట్లు బాగా ఎక్కేవాడివా? మనం ఎక్కలేని చెట్టు లేదు. తాడి చెట్టు, కొబ్బరి చెట్టు అయితే స్పైడర్ మ్యాన్ కూడా ఎందుకు పనికిరా? అందుకే నీ కోతి బుద్ధులే నీ కొడుకు వచ్చాయి. ఏం చేసాడు? హర్ష వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఎక్కి కూర్చున్నాడు. ఫ్యానా? సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యానా? ఎలా ఎక్కాడు? నిత్యంతో ఎక్కాడు. అడిగితే కెప్టెన్ రాజు ఎక్కిచ్చాడు అంటున్నాడు. కెప్టెన్ రాజా? ఇక లాభం లేదు. అందుకనే ఆ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను.
నొప్పి ఇది స్ప్రే చేస్తే నొప్పి తగ్గిపోతుంది అత్తయ్య. పోనీ టికెట్స్ క్యాన్సిల్ చేస్తానమ్మా, కొంచెం నొప్పి తగ్గాక 2 రోజులు ఆగే వెళ్తురు గానీ. మా టికెట్ల సంగతి సరేరా, మీవి ఇంటర్నేషనల్ టికెట్స్. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ అంత పోతుంది. మీ అమ్మ సంగతి నాకు వదిలే, ఇంటికి తీసుకెళ్లి నేను చూసుకుంటాగా. నానా. మొలిగించాలు గాని ట్రైన్ టైం అవుతుంది. లేవే లే. Stop it, రంగా. లే. రంగా, stop it. అసలు నువ్వు రాత్రిపూట నడవకుండా మంచానికి గొలుసులేసి కట్టేయాలి. స్టాప్ ఇట్. పగలబండి కాబట్టి సరిపోయింది. అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త దిగేటో పోయేదానివి, ఏ తలుపో తీసుంటే గోవిందా గోవిందా. స్టాప్ ఇట్ రంగా. అబ్బా నువ్వు ఊరుకోనన్నా, అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే. బాయ్ మోహిని, అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. బుచ్చయ్య అయ్యా. వస్తాం. మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అయ్యా. యాదమ్మా వస్తాం. అలాగేనయ్యా. బాయ్ మోహిని. బాయ్ మావయ్య, హ్యాపీ జర్నీ. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. హైదరాబాద్ టు ప్యారిస్ 10 hours జర్నీ. ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి. ఆలోచించు మరి. అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు. ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నువ్వు, నేను, అబ్బా తలుచుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఏంటేంటి? మ్మ్. కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు. ఏ ఇప్పుడా? మ్మ్. ఇప్పుడే. టచ్ తో ఆగలేనేమో. అయితే మానే. రేయ్ తొందరగా రారా, టైం అవుతుంది. సరే వెళ్ళు, నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఆ, ఇవాళ ఏం కలరు? స్టాప్ ఇట్ హర్ష. రోజు పొద్దున్న ఏం తింటావు? ఇడ్లీ. రోజు ఇడ్లీనా? ఇంకేం తినవా? అవును డాక్టర్, ఎప్పుడు ఇడ్లీయే కావాలంటాడు. అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు. ఇటు తిరగమ్మా. రోజు పాలు తాగుతావా? పాలంటే నాకు ఇష్టం లేదు. పెరుగన్నా తింటావా? పెరుగు కూడా నాకు ఇష్టం లేదు. అయితే ఏమిష్టం నీకు? చాక్లెట్స్. ఆ, ఇదిగో తీసుకో. ఇంకోటి ఇస్తారా అంకుల్? మా తాతయ్య కూడా ఇవ్వాలి. అవునవును మర్చిపోయాను. ఇదిగో. థ్యాంక్ యూ. ఇంతకీ మీ తాతయ్య ఎక్కడున్నారు? బయటే కూర్చున్నారు. సరే అయితే వెళ్ళి మీ తాతయ్యతో ఆడుకో. సార్ థ్యాంక్ యూ. మీకు మీ బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి. ఈ అమ్మాయి పేరు కల్పన. ఇప్పుడు 18 ఏళ్లు. తనకు 10 ఏళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు. రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది. 10th స్టాండర్డ్ 3 సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది. తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది. అలాంటి అమ్మాయి సడన్ గా ఒక రోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటలు గంటలు చదవడం స్టార్ట్ చేసింది. 10th స్టాండర్డ్ 96% తో పాస్ అయింది. ఎలాగమ్మా అని అడిగితే వాళ్ళ నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది. నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టకముందే చనిపోయారు. చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు. ఈ కేస్ గురించి మాకు చెప్తాను. ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్స్రే. ఇది వికీ ఎక్స్రే. ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా? దీన్ని యాంటీరియర్ ఫాంటనల్ అంటారు. పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం 2 ఏళ్లకి 98% దాకా క్లోజ్ అయి ఒక 6 ఏళ్లకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది. కానీ విక్కీకి 7 ఏళ్లు వచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు. వేల సంవత్సరాలుగా హిందువులు, బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రార చక్రం ఉంటుందని నమ్ముతారు. బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావలసిన అతి ముఖ్యమైన చక్రం. ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్వే అని కూడా అంటారు. మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. సైన్స్ చెప్పేదాన్ని, వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని, అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక, అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా? వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు, వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చు, ఆత్మలు చెప్పే వినొచ్చు. కల్పనకి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు. విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను. వావ్, ఏంటి నమ్మలేకపోతున్నారా? సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది. సారీ, నో ఆఫెన్స్. కొంచెం నమ్మలేనట్టుగానే ఉంది సార్. మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి. దయ్యాలను చూసినప్పుడు కుక్కలు మురుగుతాయంటారు. సునామీలు, భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి, పక్షులకి ముందే తెలుస్తాయంటారు. వాటికి మనకు తెలియని ఏదో సెన్స్ ఉంది. అలాగే చిన్నపిల్లలకు కూడా వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కొన్ని బ్లైండ్ గా నమ్మాలంతే. విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలానే ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అదే నిజమైతే వాళ్ళ తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు. ఒకవేళ విక్కీ వాళ్ళ తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి, ఇట్స్ హెల్దీ. తనకి పాలు, పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి. ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి. తనతో హోంవర్క్ చేయించండి, ఆడుకోండి, బయటికి వెళ్ళండి, రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చేయండి.
విక్కీలో చాలా మార్పు చూస్తారు. చాలా బాగుంది, తీసుకో. అయితే నేను తినేస్తా. వికీ దా. వికీ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం. నీకెప్పుడు ఆడుకోవాలనిపించినా నన్ను పిలు, నేనొచ్చి నీతో ఆడతాను. తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి, అర్థమైందా? తాత అంటే నాకు చాలా ఇష్టం డాడీ. తాత చచ్చిపోయాడు, ఈ లోకంలో లేడు. నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు, అర్థమైందా? డాడీ ఏంట్రా? తాత నిన్ను సీట్ బెల్ట్ వేసుకోమంటున్నాడు. రేయ్ నిన్ను తాతన స్టాప్ ఇట్. వాడితో డీల్ చేసే విధానం అది కాదు. కార్తీ ఇవ్వు, వాడికి బాగా గారం ఇవ్వు, తర్వాత ఏడుస్తావు నువ్వే. హలో, హాయ్ బేబ్స్, ఏంటి ఏం చేస్తున్నావు? ప్యాకింగ్. ఎప్పుడు వస్తున్నావు? బయలుదేరుతున్నాను. హే, యు నో సంథింగ్? కాసేపట్లో మన ఇద్దరం మైల్ హై క్లబ్ లో మెంబర్స్ అవబోతున్నాం. మైల్ హై క్లబ్బా? ఏంటది? మన ఫస్ట్ నైట్ భూమికి 10 కిలోమీటర్ల పైన ఒక ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో జరగబోతుంది. అలా ఆకాశంలో శోభనం చేసుకున్న వాళ్ళందరూ కలిసి క్లబ్ పెట్టుకున్నారు. సో మనకు కూడా ఆ క్లబ్ లో మెంబర్షిప్ వస్తుంది. నాకేం అక్కర్లేదులే ఆ క్లబ్ లో మెంబర్షిప్. కానీ నాకు కావాలి. అసలు ఎంతమందికి వస్తుంది చెప్పు ఇలాంటి ఆపర్చునిటీ? మొదటి రాత్రి, మొదటిసారి భూమికి 36,000 ఫీట్ పైన ఒకే దుప్పట్లో ఇద్దరం. ఛీ, కంపు. హే, దుప్పటా నేనా? అది కాదు, ఇంట్లో మళ్ళీ ఆ మందు కంపొస్తుంది. అసలు మా ఎవరికి రాని కంపు నీకెలా వస్తుంది? ఓహో, మర్చిపోయాను, నీ చాలా సెన్సిటివ్ ముక్కు కదా. చాలే ఆపు, తొందరగా బయలుదేరు. రే హర్ష, ఆ, ఎన్నింటికి రా ఫ్లైట్? నైట్ 11:30కి రా. హనీమూన్ ఇన్ ప్యారిస్, యు లక్కీ బగర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా. రే థ్యాంక్స్ రా. రే డౌట్లు ఏమైనా వస్తే ఫోన్ చెయ్యి. ఏం డౌట్లు? హర్ష, హర్ష, సార్, కొంప మునిగింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. ఇట్స్ మై హనీమూన్. ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్ కి అన్నిటికీ ఆల్రెడీ పే చేసేసాను. ఇప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిలేషన్ అంటే మొత్తం పోతుంది. నువ్వు ఇప్పుడు బెంగళూరు వెళ్ళకపోతే మన కంపెనీయే మూసేయాల్సి వస్తుంది. అలా కాదు సార్. హర్ష, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక్క కంప్యూటర్ కాదు, మొత్తం మెయిన్ ఫ్రేమే కొలాప్స్ అయిపోయింది. బీపీ ఆపరేషన్స్ మొత్తం షట్ డౌన్ అయిపోయాయి. నువ్వు బెంగళూరు వెళ్ళాలంటే తప్పదు. మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ లో తిరిగి వచ్చేద్దు గానీ నీ హనీమూన్ కి రేపు వెళ్ళు. కావాలంటే ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుంది. సార్, ఐ కాంట్ సార్. కాంటూ లేదు, గీంటూ లేదు. నువ్వు వెళ్ళకపోతే నా ఉద్యోగమే కాదు, నీ ఉద్యోగం కూడా పడుతుంది. Sorry, Dad. హాయ్. ఏంటి అరుపులు కేకలు? సినిమా చూస్తున్నాను. మళ్ళీ ఇంకో హారర్ సినిమానా? ఏంటి ఇంకా రాలేదు? బ్యాడ్ న్యూస్, మనం ఇవాళ నైట్ వెళ్ళడం లేదు. వాట్? ఏమైంది? బెంగళూరులో సర్వర్స్ అన్ని డౌన్ అట. సో నన్ను అర్జెంట్ గా అక్కడికి వెళ్ళమంటున్నారు. ఎప్పుడు? ఇంకో 2 hours లో ఫ్లైట్ ఉంది. ఇంటికి వచ్చే టైం కూడా లేదు. ఎప్పుడు వస్తావు? మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చేస్తాను. మరి మన టికెట్స్? రీషెడ్యూల్ చేస్తాను. రేపు ప్యారిస్ కి ఫ్లైట్ లేదు, ఎల్లుండి ఉంది. అబ్బా, ఆ మైల్ హై క్లబ్ లో ఈ రాత్రికి మెంబర్ అయిపోవచ్చని ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా? హే, డోంట్ వరీ స్వీటీ, ఏముంది, ఎల్లుండి నైట్ మెంబర్స్ అవుదాం. ఇవాళ నీ కోసం నీ ఫేవరెట్ కలర్ బ్లాక్ వేసుకున్నాను తెలుసా? ఏ,
అసలే చిరాగ్గా ఉన్నాను ఇంకా ఉడికించు. ఓకే బేబీ, ఐ హావ్ టు గో. సారీ, ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నాను. తొందరగా వచ్చే. నువ్వు మార్నింగ్ లేచేసరికి వచ్చేస్తాను. ఓకే, లవ్ యూ. లవ్ యూ, బాయ్.